మన బాడీలో విసుగు ఎక్కడ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది, బాధ ఎక్కడ ఉంటుంది, దుఃఖం ఎక్కడ ఉంటుంది, సంతోషం ఎక్కడ ఉంటుంది, పాజిటివ్ ఎమోషన్ ఎక్కడ ఉంటుంది, నెగిటివ్ ఎమోషన్ ఎక్కడ ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించారు ఇవన్నీ? బ్రెయిన్ వరకు ఆలోచిస్తే బ్రెయిన్లో అవన్నీ ఏమి ఉండవు. మనం ఎలా రియాక్ట్ అయితే బ్రెయిన్ అలా తన శక్తిని ఇంప్రూవ్ చేసుకుంటుంది. తన హార్మోనల్ ప్రొఫైల్ చేంజ్, కెమికల్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ మనకు ఆ కండిషన్లో ఉన్నామని మాత్రమే మనకు చూపిస్తుంది. నిజానికి మన ఫ్రస్ట్రేషను, మన విసుగు, మన బాధ, మన దుఃఖం, మన అంతరంగంలో పొల్యూషన్ ఎక్కడున్నాయనుకుంటున్నాం అంటే మనలో ఉంటాయి. సో మనమెవరు ఇక్కడ? మన బాడీ అంటే మన బాడీ కాదు, ఇది ఒక ఫిజికల్ ఆర్గాన్ మాత్రమే. బ్రెయిన్ వరకు ఇది ఒక ఫిజికల్ ఆర్గాన్. బ్రెయిన్ తర్వాత మనం స్టార్ట్ అవుతాం. సో మనం ప్రాణశక్తితో కనెక్ట్ అయి ఉంటాం. సో మనమంతా కూడా ఎనర్జీ, సూపర్ ఎనర్జీ మనమంతా. కాకపోతే ఆ ఎనర్జీ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా మన హృదయంలో, మన థింకింగ్ ప్యాటర్న్ ద్వారా, మనం రియాక్ట్ అయ్యే దీని ద్వారా అన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ ఉన్నందువల్ల మనం డెఫినెట్గా ఆ పొల్యూషన్ని మనమే డెవలప్ చేస్తాం. సో ఆ పొల్యూషన్ డెవలప్ అయింది ఏమైందంటే ఆ బ్రెయిన్ పికప్ చేసుకుంటే నువ్వు ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు, నువ్వు ఇప్పుడు బాధల్లో ఉన్నావు. సో ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గట్టుగా మనలో పాజిటివ్ ఎనర్జీ, మనలో పాజిటివ్ హార్మోనల్ ప్రొఫైల్ చేంజ్ చేస్తుంది. ఈ రకంగా మన బ్రెయిన్ కేవలం ఒక టూల్ మాత్రమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మన బ్రెయిన్ కేవలం ఒక టూల్ మాత్రమే. సో ఇక్కడ సాధనాలు మనకు చాలా కావాలి. సో సాధనం ఏంటంటే నీకు నువ్వు డిటర్మైన్ చేసుకోవాలి నేను హ్యాపీగా ఉండాలని. నీకు నువ్వు డిటర్మైన్ చేసుకోవాలి నేను సంతోషంగా ఉండాలని. నీకు నువ్వు డిటర్మైన్ చేసుకోవాలి నేను ధైర్యంగా ఉండాలని. నీకు నువ్వు డిటర్మైన్ చేసుకోవాలి నేను గట్టిగా ఉండి ఏ బాధ కూడా నన్ను డిస్టర్బ్ చేయకూడదని. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆల్రెడీ పొల్యూషన్ మన అంతరంగంలోకి వెళ్ళిపోయింటుంది కాబట్టి బ్రెయిన్ అది పికప్ చేసి మన ముందర పెట్టేసరికి మనం ఇంకా ఫ్రస్ట్రేట్ అయ్యి ఆ పొల్యూషన్ ఇంకా ఇంకా ఎక్కువ చేస్తాం. అక్కడ ఒక బ్రేకింగ్ పాయింట్ కావాలి. ఆ బ్రేకింగ్ పాయింట్ ఏంటంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ నేనైతే అడ్వైస్ చేస్తాను. చాలాసార్లు ఒక పాజిటివ్ సిచ్యుయేషన్ లెక్క ఎంటర్ కావడం అంటే మంచి ఫ్రెండ్ వస్తే ఫ్రెండ్తో కలిపి వాడితో ఒక రిక్రియేటింగ్ ఈవెంట్. చాలా వరకు ఇప్పుడైతే కామన్గా మందు కొట్టడం కామన్ అయిపోయింది. లేదంటే ఒక పాజిటివ్గా వెళ్ళి పేక ఆడుకోవడమో, లేదంటే ఏదో ఒక పని చేయడమో, లేదా వాటితో కలిపి ఒక కొద్దిసేపు అలా తిరిగి రావడమో, ఒక డైవర్షన్ ఆఫ్ సిచ్యుయేషన్కి వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోతే పర్వాలేదు, వెళ్ళిపోలేకపోతే మనం ఉన్న సిచ్యుయేషన్లో లాక్ అయింటే సో అట్లాంటి సందర్భాల్లో ముఖ్యంగా అట్లాంటి వారికి ద బెస్ట్ ఏంటంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. సో ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ఏమవుతుందంటే మన అంతరంగంలో ఉన్న పొల్యూషన్ ప్రాణాహుతి శక్తి ద్వారా ఇమ్మీడియట్గా రిలీజ్ చేయబడుతూ, క్లియర్ చేయబడుతూ, క్లీన్ చేయబడుతూ మన ఎనర్జీ లెవెల్స్ అన్నింటిని కూడా తిరిగి బ్యాలెన్స్ చేస్తూ మన ఎనర్జీలో మన చక్రాలన్నింటి కూడా చాలా క్లీన్గా తయారవుతూ మనం వెంటనే ప్యూరిఫై అయిపోయి చాలా హ్యాపీ స్టేట్కి వస్తాం. ఇమ్మీడియట్గా బ్రెయిన్ దాన్ని పికప్ చేసి నువ్వు ఇప్పుడు రిలాక్స్ అయినావు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు అని చెప్పి మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఇంత సైన్స్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద్వారా మనందరికీ కూడా అందుతూ ఉంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ హార్ట్ఫుల్నెస్ యాప్ వేసుకుంటే మీరు ఫోన్లోనే ఆన్లైన్ సిట్టింగ్ తీసుకోవచ్చు. మా లాంటి వర్కర్స్ అందరం